హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో హోటల్ స్టైల్లో స్వీట్ దబ్బకాయ పచ్చడిని తయారు చేయడం చూపిస్తున్నాను. ఈ దబ్బకాయ పచ్చడి ఏ టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఒక టెంపుల్కి వెళ్తూ ఒక హోటల్లో తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. అయితే ఈ పచ్చడిని ఎలా చేయాలో నేను అడిగి తెలుసుకొని చేశాను. ఈ పచ్చడి బయట ఒక 4-5 డేస్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాడుకోవాలి, బయట ఉంచకూడదు. ఇందులో సి విటమిన్ అధికంగా ఉంటుంది. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు ఎలాగో దబ్బకాయలు వచ్చే సీజన్ కాబట్టి ఈ దబ్బకాయ పచ్చడిని పెట్టుకొని ఎంజాయ్ చేయండి. చాలా బాగుందండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ ఒక్క దబ్బకాయతోనే పచ్చడి చేస్తున్నాను. ఒక దబ్బకాయతో చాలా పచ్చడి అవుతుంది. ఒక బాటిల్ పచ్చడి అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 నెల పాటు వాడుకోవచ్చు. దబ్బకాయను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. దీనిపైన పీల్ మొత్తం తీసేసుకోవాలి. ఈ తొక్క ఉంచుకొని కూడా పచ్చడి చేసుకోవచ్చు, కానీ పచ్చడి ఒగరుగా ఉంటుంది, బెల్లం కూడా ఎక్కువ పడుతుంది. ఇలా పండిన దబ్బకాయతోనే పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. పైన ఉన్న వైట్ పొరను కూడా తీసేయాలి. పచ్చడి ఒగరుగా లేకుండా ఉంటుంది. ఇలా తొనలు తీసేసి వీటిలోని గింజల్ని తీసేయాలి, లేకపోతే పచ్చడి చేదొచ్చేస్తుంది. కాబట్టి గింజల్ని తప్పకుండా తీసేయాలి. తొనల నుండి ఈ పల్పు మొత్తం తీసుకోవాలి. ఇలా మొత్తం పల్పును గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసిన పల్పు ఒక గిన్నెడు అయ్యింది. స్టవ్ పై ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం ఒక్కసారే వేయకూడదు. ఈ ఆయిల్ సగం వేసి మిగిలిన సగం ఆయిల్లో పోపు వేసుకోవాలి. పోపు వద్దు అనుకుంటే మొత్తం ఆయిల్ ఒక్కసారే వేసుకోవచ్చు. సో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దబ్బకాయ ముక్కలను వేసి కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి నూనెలో మగ్గనివ్వాలి. ఇలా పల్ప్ తీసి ఉడికించడం వల్ల తొందరగా మగ్గిపోతాయి. అదే పైన తొక్కతో సహా ముక్కల్ని కోసి ఉడికించే ఫలమైతే కుక్కర్లో ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. మనకి ఈ పచ్చడి ఇంకా లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. అంతలో ఇది ఉడికేలోపు బెల్లం పాకం పట్టుకుందాము. పక్క స్టవ్ పై గిన్నెను పెట్టి గిన్నెలో సగం బెల్లం వేసుకోవాలి. అంటే మనకి దబ్బకాయ ముక్కలు గిన్నెడు అయినాయి కాబట్టి గిన్నెలో సగం బెల్లం వేస్తున్నాను. అదే మన తొక్కతో సహా పచ్చడి పెట్టుకుంటున్నట్లయితే గిన్నె దబ్బకాయ ముక్కలకి గిన్నె బెల్లం వేసుకోవాలి. సో ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. అప్పుడే పచ్చడి ఒగరుగా లేకుండా ఉంటుంది. బెల్లం వేసి 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసి పాకం పట్టుకోవాలి. బెల్లాన్ని కలుపుకుంటూ పాకం పట్టుకోవాలి. ఇలా ముదురు తీగ పాకం రావాలి. అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది, తొందరగా కూడా పాడవదు. ఇలా ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ను ఆపి పక్కన దబ్బకాయ గుజ్జు కూడా ఉడికిపోయింది. బెల్లం పాకాన్ని ఈ గుజ్జులో వేసి కలుపుకోవాలి. మీడియం హీట్లోనే ఉంచి ఉడికించుకోవాలి. ఇలానే ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అదే మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ 1 మినిట్ ఉడికించుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాము. ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు పడుతుంది. ఉప్పును వేసి కలుపుకోవాలి. దీని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరగా అవుతుంది. ఇలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో పచ్చడి పెట్టేసుకోవచ్చు. సో స్టవ్ను ఆపి పోపు వేసుకుందాము. ఇందులో మెంతిపిండి కానీ ఆవు పిండి కానీ అవసరం లేదు.
సో స్టవ్ను ఆపి పోపు వేసుకుందాము. స్టవ్పై చిన్న మూకిడిని పెట్టి మిగిలిన పావు కప్పు ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 3 రెమ్మల కరివేపాకును వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ను ఆపి పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి. మనకి ఈ దబ్బకాయ పచ్చడి హోటల్లో ఇంకా పల్చగా చేస్తారు. ఇంట్లో చేసుకునే పచ్చడి కూడా అంత లూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. సో ఇంతేనండి, దబ్బకాయ స్వీట్ పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఏ టిఫిన్స్లోకైనా పుల్ల పుల్లగా స్వీట్గా చాలా బాగుంటుంది. సో ఈ దబ్బకాయ స్వీట్ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ఈ దబ్బకాయ పచ్చడిని ట్రై చేసినట్లయితే మీకు ఎలాగొచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.